హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిన్న నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు మరోసారి మొండి చేయి చూపించారు సార్. అటు లాస్ట్ టైం ఇచ్చారు కానీ అది కూడా అప్పిస్తామని చెప్పారు కానీ అలొకేషన్ అయితే చేయలేదు. ఈసారి ఏమాత్రం కూడా చేయలేదు. అయితే ఇప్పుడు విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న పార్టీల పైన సార్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సీరియస్ గా తీసుకుని ఒక అస్త్రాన్ని మోడీ గారు ఇచ్చినప్పటికీ కూడా ఈయన వినియోగించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కనీసం విమర్శలు చేయట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటు మా పార్టీ ద్వారా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది, అయినప్పటికీ ఏం కేటాయించలేదు. మరి వీళ్ళన్నా విమర్శలు చేయాలి కదా మోదీ గారి పైన అని చెప్పేసి వీళ్ళపైన కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు కూడా దీంట్లో మౌనం పాటించారే కానీ సీరియస్ గా తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు సార్. మీరేం చెప్తారు సార్? అంటే బడ్జెట్ టోటల్ గా ఫలానా రాష్ట్రానికి ఎంత, ఫలానా రాష్ట్రంలో ఈ యాక్టివిటీకి ఎంత అనే ఉండదు. మనకి పన్నులకి సంబంధించి రెండు రకాల పన్నులు ఉంటాయి. ఒకటేమో ప్రత్యక్ష పన్నులు, రెండు పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అంటే మనం నేరుగా కట్టేవి. పరోక్ష పన్నులు అంటే మనం చేసే యాక్టివిటీ నుంచి వెళ్ళిపోయే పన్నులు. ఉదాహరణకి ఒక పెన్ను కొనుక్కోవాలి మనం, ఆ పెన్ను మీద 100 రకాల పన్నులు ఉంటాయి. అవన్నీ కలిపి మన నుంచి వసూలు చేస్తారు. ఇది మనం పెన్ను కొనుగోలుగా మాత్రమే చూస్తాం. దాన్ని పెన్ను కొంటాం అంతే. దానిలో బోల్డ్ ట్యాక్స్ మనకు తెలియకుండానే మనం కడతాం. ఇది గొడవ. అంటే వీళ్ళు ఏం చేశారు, జనరల్గా ఈ ప్రత్యక్ష పన్నులు కట్టేవాళ్ళు ఎవరై ఉంటారు? ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు, లేకపోతే ఇంకో ట్యాక్స్ కట్టేవాడు. స్ట్రైట్ ట్యాక్స్ పేయర్స్ అందరూ చాలా పెద్దోళ్ళు అయి ఉంటారు. ఆ ఏరియాలో కొంచెం వెసులుబాటు ఇస్తే చాలా మందికి వెసులుబాటు, మధ్యతరగతికి వెసులుబాటు అని మాట్లాడారు. అది మధ్యతరగతి అంటే ఏం మాట్లాడుకుంటున్నారు? మధ్యతరగతి అనేది ఉందా అసలు ఇప్పుడు అనేది గొడవ. పరోక్ష పన్నులు బీభత్సంగా ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి ఇన్కమింగ్ చాలా ఎక్కువ ఉంది. అలాగే మామూలు వాళ్ళు అంటే మీరు ముష్టెత్తుకునేవాడు కూడా ఏదైనా కొనుక్కుంటే దానిలో విపరీతమైన ట్యాక్సులు కడుతున్నాడు వాడు. ఈ పరిస్థితిలో మామూలు జనాలను దోచేసుకుని పెద్దవాళ్ళకేమో ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. అది బడ్జెట్ స్వరూపం టాక్సేషన్కి సంబంధించి. అంటే తద్వారా ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు, ఇది పెద్దల కోసం చేసిన బడ్జెట్ తప్ప పేదల కోసం కాదు అది. అలాగే విద్యా వైద్య రంగాలకి కేటాయింపులు ఏమీ లేవు. దాంట్లో చాలా నామమాత్రపు కేటాయింపులు ఉన్నాయి. అయితే ఇది జనాలు స్ట్రైట్ అవే అనేసుకోకుండా ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇలాంటి వాటి మీద కొంత తగ్గింపు చూపించారు. ఇది చూసి అది మర్చిపోతారు. విద్యారంగానికి కేటాయింపులు లేవు, తగ్గినాయి. వైద్య రంగానికి తగ్గినాయి. వైద్య రంగానికి తగ్గాయనే ఫీల్డ్ నుంచి మిమ్మల్ని బయట తీసుకురావడానికి ఇవి చెప్పారు. అలాగే విద్యారంగానికి తగ్గించారు అనే బాధ కలగకుండా ప్రపంచానికి సెల్ ఫోన్స్ మీద వాటి మీద కొంత డ్యూటీస్ తగ్గించారు, టీవీల మీద వాటి మీద. సో జనాలు అలా వెళ్తారు. ఇలా మొత్తం జాతీయ స్థాయిలో వేసిన బడ్జెట్ ఇది. రెండోది, ఏపీకి అన్యాయం జరిగింది అనుకోవడానికి లేదు. ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రకటన చేసున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి కూడా ఒక ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. సో ఆ మేరకు పనులు బడ్జెట్తో సంబంధం లేకుండానే జరిగినాయి. మీరు ఖర్చు పెట్టుకోవడం కదా మీరు చేయవలసింది. వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్లో ఇచ్చిన అమరావతి కోసం అప్పు ఇప్పిస్తామనే కమిట్మెంట్ మీదే ఉన్నారు వాళ్ళు. దానిలో డీవియేషన్ ఏం లేదు. అప్పు ఇవ్వటానికి రెడీగానే ఉంది. మీరు ప్రపోజల్స్తో వెళ్ళి కొంచెం అప్పు తెచ్చుకుని కట్టుకోండి. సో అక్కడ అన్యాయం జరిగింది అనడానికి అవకాశం తక్కువే. కానీ ఓవరాల్గా ఈ బడ్జెట్ ప్రజలలో ఏ సెక్షన్కి మేలు కలిగిస్తుంది, ఏ సెక్షన్ని చంపుతోంది అంటే సామాన్యుల మీద భారమే ఈ బడ్జెట్. కానీ హయ్యర్ ఎండ్లో వాళ్ళకి కొంత రిలాక్సేషన్స్ ఇచ్చారు. అది మిడిల్ క్లాస్ పేరుతో ఇచ్చారు. కాబట్టి మిగిలిందంతా ఏమిటి, డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి డబ్బులు ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ నుంచి డబ్బులు తెచ్చుకుంటాం. ఈ ప్రొజెక్షన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్. వీటిలో మార్పేం లేదు. ఇది కొనసాగుతుంది అనే భరోసా కూడా ఆవిడ ఇచ్చారు. సో కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ఇది.
కార్పొరేట్లకి ఎగ్జంప్షన్స్ ఇచ్చారు, కార్పొరేట్లకే అన్ని రకాల సదుపాయాలు ఇచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఖర్చుల గురించి పట్టించుకుంటామన్నారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వీళ్ళదే, కార్పొరేట్లదే. సో ఆ ఏరియాలో కొంత ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇలా పరిశ్రమలకు అనుకూలము ఇవన్నీ మాట్లాడారు. నన్ను రైతులకు అనుకూలము అన్నారు. రైతులకు అనుకూలం కాదు, ఆ ఏరియాలో కూడా బిజినెస్కి అనుకూలం, ఆ ఏరియాలో కూడా కార్పొరేట్ల ప్రవేశానికి అనుకూలం. ఇలా ప్రతిదీ కూడా కార్పొరేట్లకు ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేయగలం అనేది చూసుకుని బడ్జెట్ రచన నడిచింది. అది టోటల్గా ఇప్పుడు దాని నుంచి డీవియేట్ అయ్యే పరిస్థితితో, దాన్ని విమర్శించే పరిస్థితితో ఎవరికీ లేదు. ఎందుకంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో బతకక తప్పని పరిస్థితి ఉంది. అందుకని వాళ్ళెవరూ కూడా ఓపెన్గా దీని మీద డిబేట్కి వెళ్ళే పరిస్థితుల్లో లేరు. రేపు స్టేట్ బడ్జెట్ వచ్చిన తర్వాత దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే మాట్లాడతాడు. సెంట్రల్ బడ్జెట్ మీద మాట్లాడే సీన్ అతనికి లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇది టైం కాదు కాబట్టి ఆయన మాట్లాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడే పరిస్థితి కాదు, ఆయన అక్కడ ఆల్రెడీ ఆ గూటి పక్ష ఆయన మాట్లాడు. తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ కూడా దాదాపు అదే కండిషన్. అంటే బీజేపీ తనకి బలం ఉన్నా లేకపోయినా కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలని మెయింటైన్ చేస్తోంది. ఆ మెయింటైన్ చేయటం వలన అక్కడ నిరసన ధ్వనులు కనిపించట్లేదు. నిరసన ధ్వనులు కనిపించకూడదు అనేదే ప్రోగ్రాం. కనీసం లెఫ్ట్ పార్టీస్ అయినప్పటికీ ప్రజల్లోకి వెళ్ళి ఒక వాళ్ళకి చేతన కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ మీద పర్టికులర్గా స్ట్రీట్ క్యాంపెయిన్ చేయవచ్చు. ప్రతి సందు మొదట్లోనూ నిలబడి జనాలని పిలిచి, బాబు నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్లో ఇదిగో ఈ ఏరియాలకి అలోకేషన్స్ జరిగినాయి, ఈ ఏరియాలను పట్టించుకోలేదు, ఈ ఏరియాలో గతంలో ఇచ్చిన వాటికంటే తక్కువ ఇచ్చారు, ఇవన్నీ చెప్పాలి కదా. ఈ ప్రచారం చేయకపోవడం వల్ల లెఫ్ట్ పార్టీస్ అలా ఉన్నాయి. అందుకని బడ్జెట్ని మరింత జనరలైజ్ చేసి ఇది ఎవరికి ఉపయోగకరము, ట్యాక్సులు తగ్గింపు ఎవరికి ఉపయోగకరము, ట్యాక్సులు తగ్గింపుతో వీళ్ళకి సంబంధం లేదు. ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పరిమితి వ్యవహారంతో పేదలకి సంబంధం లేదు. కానీ వీళ్ళ దగ్గర నుంచి వసూలయ్యే ట్యాక్సుల గురించి ఎవడో మాట్లాడు. పరోక్ష పన్నులు బాధేస్తారు. మీరు అరటి పండు కొన్నా కానీ ట్యాక్స్ పడిపోతుంటే ఏం చేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ ఏరియాలో కోర్ ఏరియాలో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. పొలిటీషియన్స్ మాట్లాడకుండా చేయటం కోసం వీళ్ళందరినీ తన కంట్రోల్లో పెట్టేసుకుంది. తెలంగాణలో సీన్ కూడా అంతకు మించి లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా సైలెంట్గా గుంభనగా ఉన్నాడు ప్రస్తుతం. రేపు వీళ్ళ స్టేట్ బడ్జెట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్గా డ్రామా మొదలై ఘర్షణ ఉంటుంది. ఈ ఘర్షణ మాత్రమే మనం చూడగలం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ మీద కాన్షియస్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏం లేదు. లిబరలైజేషన్ని కొనసాగించే పద్ధతిలోనే బడ్జెట్ నడిచింది. బడ్జెట్ నడక నడిచింది. అది నడవక తప్పని పరిస్థితి. అది ప్రపంచ బ్యాంకు బడ్జెట్టే. వీళ్ళు స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు చేయగలరు అంతే. కొత్త లాంగ్వేజ్లో కొత్త పద్ధతిలో చెప్పగలరు పాత విషయాన్ని. ప్రతి బడ్జెట్లోనే ఇదే ఉంటుంది. వీటన్నిటిని అంటే గతంలో ఇలా ఉండేది కాదు, ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కానీ ఇప్పుడు 90 తర్వాత ఇదే పరిస్థితి. ప్రతి బడ్జెట్ కూడా అమ్మకాల నుంచి వచ్చిన డబ్బులు ప్రొజెక్షన్స్ చూపిస్తారు. ఓకే, డిజిన్వెస్ట్మెంట్ నుంచి వచ్చిన డబ్బులు ప్రొజెక్షన్ చూపిస్తారు. జిఎస్టీలు ఇవన్నీ వేరే బాధుడు ఉంటుంది. ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువుల మీద బాపుతారు. అంటే పరోక్ష పన్నుల్లో విపరీతంగా దోపిడీ జరుగుతుంది. ఈ డబ్బులతోనే ప్రభుత్వాలు నడుస్తాయి. ప్రభుత్వాలను నడిపించేది సామాన్యులు. కానీ ఆ సామాన్యులకి ఏది దొరకని పరిస్థితి కల్పిస్తారు. వాళ్ళకి విద్య తేలిగ్గా దొరకదు, వైద్యం తేలిగ్గా దొరకదు. ఏది చేయాలన్నా, వాళ్ళు చదవాలన్నా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాలి. వాళ్ళు అనారోగ్యం వచ్చినా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు క్యాన్సర్ తాలూకావేవో కొంచెం తగ్గిస్తున్నాము, అవి అవైలబిలిటీ పెంచుతాము మాటలు చెప్పారు. మిగిలిన పరిస్థితి ఏంటి? మిగిలిన మెడిసిన్స్ పరిస్థితి ఏంటి? అంటే మీరు టోటల్గా ఒక సెక్టార్కి టార్గెట్ చేసి తగ్గించడాలు ఏంటి? టోటల్గా వైద్యానికి సంబంధించి ప్రజారోగ్య
విభాగానికి మీ కేటాయింపులు ఏమిటనేది చెప్పలేదు కదా మీరు, తగ్గింపే ఉంది అక్కడ. అలాగే హోం కేటాయింపులు చాలా పెరిగాయి. అంటే అంతర్గత భద్రత, ప్రజల నుంచి ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఎక్కువ డబ్బులు కేటాయిస్తున్నట్టుగా ప్రజలకు చెప్పారు. అంటే నిరసనలు గనక జరిపితే తొక్కి పడేస్తాం అనేది వార్నింగ్ అది. రెండోది, రక్షణ రంగంలో కేటాయింపులు కూడా విపరీతంగా పెంచారు. ఈ రెండు చోట్ల స్కాములు జరుగుతాయి, దాన్ని ప్రజలు గుర్తించాలి. రక్షణ రంగంలో మీరు కేటాయింపులు ఇష్టం వచ్చినట్టు పెంచారు, ఏం కొంటున్నారో తెలియదు, ఏ ఆయుధాలు కొంటున్నారో తెలియదు, సైన్యానికి ఏ యుద్ధం చేస్తున్నారో తెలియదు, ఎందుకు ఇన్ని కేటాయింపులు చేస్తున్నారో తెలియదు. కొనొచ్చు, కొనకపోవచ్చు. మనం బోఫోర్స్ నుంచి మొదలు పెడితే అనేక కుంభకోణాలు అక్కడే చూసాం. సో అక్కడ